ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల శుభవేళ అమ్మలగన్న అమ్మ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చంద్రప్రభ వాహన సేవలో చల్లని తండ్రి చిద్విలాసం. తిరుమలలో వైభవపేతంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవం. అధికారుల దృష్టికి వచ్చిన భక్తుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి. గ్యాలరీలలో ఎప్పటికప్పుడు భక్తుల సదుపాయాల పర్యవేక్షణ. సమీక్షా సమావేశంలో అధికారులకు టీటీడీ ఈవో ఆదేశాలు. స్వామి పుష్కరిణిలో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో శ్యామలరావు చక్రస్నాన మహోత్సవానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచన. తిరుమలలో రేపు శ్రీవారి మహారథోత్సవం. ఆలయ మాడవీధులలో బంగారు గొడుగు ఊరేగింపు ఉత్సవం. హిందూ దేవాలయాలకు ఆదర్శప్రాయం తిరుమల క్షేత్రం. బ్రహ్మోత్సవాలలో పరిశుభ్రతకు టీటీడీ అగ్ర ప్రాధాన్యం. రారాజు సేవలో రేరాజు తరించిన అద్భుత ఘట్టం శ్రీవారి భక్తులను ముగ్ధులను చేసింది. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం ఆహ్లాద భరిత వాతావరణంలో వజ్ర వైఢూర్యాలు మణిమాణిక్యాలతో అలంకార శోభితులైన మలయప్ప స్వామి వారిని అర్చకులు చంద్రప్రభ వాహనంపై ఆసీనులు చేశారు. భజా భజంత్రీలు భక్తుల గోవిందనామస్మరణల నడుమ ఆలయ మాడ వీధులలో శ్రీ మలయప్ప స్వామి వారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తుల దివ్యమంగళ నీరాజనాలు అందుకున్నారు. సందమామరావు జాబిల్లిరావు కుందనపు పైడి కోర వెన్నపాలు దేవో. సందమామరావు జాబిల్లిరావు కుందనపు పైడి కోర వెన్నపాలు దేవో. సందమామరావు జాబిల్లిరావు కుందనపు పైడి కోర వెన్నపాలు తేవో. చందమామరావు జాబిల్లిరావు. నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకు మానీలవర్ణునికి. నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకు మానీలవర్ణునికి. జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇల్దిర మగనికి. జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇల్దిర మగనికి. ముగురికి మొదలైన ఘనునికి మా ముద్దుల మురారి బాలునికి. కుందనపు పైడి కోర వెన్నపాలు తేవో. చందమామరావో జాబిల్లిరావో కుందనపు పైడి కోర వెన్నపాలు తేవో. చందమామరావో జాబిల్లి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 7వ రోజు రాత్రి చంద్రప్రభ వాహనంపై మలయప్ప స్వామి దర్బార్ కృష్ణుడిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. లక్షలాది మంది ప్రత్యక్షంగా, కోట్లాది మంది ఎస్యూబీసీ ఛానళ్ళ ద్వారా స్వామివారిని దర్శించుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ భక్తి భావంతో మారుమోగుతుంది. ఓం నమో వెంకటేశాయ గోవింద నామస్మరణతో తిరువీధులన్నీ కూడా
మారుమోగుతూ ఉన్నాయి. ఈరోజు వాహనానికి ఒక విశిష్టత ఉంది. చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణుడిగా ఉండటం ఆ ప్రాంతం మొత్తం కూడా సుభిక్షంగా ఉంటుందని మీనింగ్. సో దీనిని మొత్తం కూడా ఈరోజు చాలా పగడ్బందీగా వ్యూహరచన చేశాము. అందరికి కూడా స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించాము. అదేవిధంగా చక్ర స్నానానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో టీటీడీ చాలా పట్టుదలతో అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ భక్తులకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడంతో అన్ని వైపుల నుంచి హర్షాతిరేకాలు వస్తున్నాయి. ఫీడ్బ్యాక్లో కూడా చాలా 95% ఫీడ్బ్యాక్ చాలా బాగుంది, ఎక్సలెంట్ అని వచ్చింది. కారణం అందరూ కూడా కలిసి ఒక టీమ్గా పనిచేయడం వల్ల ఈ విజయం సాధించామని చెప్పవచ్చు. ఇది భగవంతుడు టీటీడీ ఆఫీసర్స్ ద్వారా చేపించారని అనుకుంటున్నాము. అదేవిధంగా భక్తులు కూడా చాలా పెద్ద మొత్తంలో భక్తి శ్రద్ధలతో చాలా క్రమశిక్షణతో ఆఫీసర్స్కి కోఆపరేటివ్ చేస్తూ దర్శనం చేసుకుంటున్నారు. ఇది చాలా సక్సెస్ఫుల్ బ్రహ్మోత్సవాలని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం. శ్రీవారి ఆలయ మాడవీధులలో భక్తుల సౌకర్యార్థం కూల్ పెయింట్ స్థానంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని రామ్ బగీచా అతిథి గృహం ఎదురుగా ఉన్న కంట్రోల్ రూంలో ఈవో గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ మాడవీధులు ఇతర ప్రాంతాలలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, టాయిలెట్స్ను శుభ్రపరచాలని సూచించారు. మాడవీధులలోని గ్యాలరీలలో చేపట్టాల్సిన మార్పులపై ప్రతిపాదనలు రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించాలని కోరారు. ఇటీవల ప్రారంభించిన వకుళమాత కేంద్రీయ వంటశాలలు సిబ్బంది నియామకం కోసం కార్యాచరణను రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేశారని, అధికారులు తీసుకువచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 12వ తేదీ జరిగే చక్రస్నాన మహోత్సవానికి అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇంజనీరింగ్ విభాగం, ఆరోగ్య విభాగం, వైద్య విభాగం, నిఘా, భద్రతా, పోలీసు విభాగాల అధికారులతో చక్రస్నాన ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం టీటీడీ సివిఎన్ఎస్ఓ శ్రీధర్ స్వామివారి పుష్కరంలో జరిగే చక్రస్నానం నమూనాను ఈవో, అదనపు ఈవోలకు ప్రదర్శించి ఏర్పాట్లను వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓలు గౌతమి, వి వీరబ్రహ్మం, తిరుపతి అర్బన్ ఎస్పీ సుబ్బరాయుడు, సివిఎస్ఓ శ్రీధర్ పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన శుక్రవారం ఉదయం 7 గంటలకు స్వామివారి మహారథోత్సవం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం మహారథానికి బంగారు గొడుగును అలంకరించారు. ముందుగా ప్రధాన కళ్యాణకట్టలో పంతులు గారి వంశీయులైన రామనాథం ఆధ్వర్యంలో బంగారు గొడుగుకు విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొని బంగారు గొడుగుకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఇనుకొండ సుబ్రహ్మణ్యం, కళ్యాణకట్ట డిప్యూటీ ఈవో వెంకయ్యలను సిబ్బంది ఘనంగా సత్కరించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ బంగారు గొడుగును శ్రీవారి ఆలయ మాడ వీధులలో ఊరేగింపుగా తీసుకువచ్చి మహారథానికి అలంకరించారు.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి ప్రధాన ఘట్టమైన చక్రస్నాన మహోత్సవ ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి చక్రస్నాన మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలన్నారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అదనపు సెక్యూరిటీ సిబ్బందిని నియమించినట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఎస్వీబీసీతో మాట్లాడారు. ఈ సమావేశంలో జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, సిబిఎస్ఓ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవం 2024కి చివరి రోజు 12వ తారీఖు స్వామివారి చక్రస్నానం స్వామివారి పుష్కరిణిలో జరుగుతుంది. ఆ రోజు మొత్తము కూడా మోస్ట్ ఆస్పీషియస్ డే. ఆ రోజు భక్తులందరూ కూడా ఆ రోజు ఏ టైంలో తీసుకున్నా కానీ అది ఆస్పీషియస్ టైంగా చెప్పొచ్చు. దాదాపు 2500 మంది సిబ్బందిని అక్కడ స్టేషన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళని రకరకాలుగా గైడ్ చేయడం జరుగుతుంది. డిసిప్లిన్గా క్రమశిక్షణతోటి వాళ్ళు చెప్పిన విధంగా వచ్చి పుష్కరిణిలో వాళ్ళు 3 డిప్స్ తీసుకొని వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు చాలా రకాలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ప్రత్యేక ఏర్పాటు అంటే చేంజింగ్ రూమ్స్ పెట్టాము. ఈసారి ఫస్ట్ టైంగా ఈస్ట్ వైపు చాలా ఎక్కువగా చేశాము. అలానే వెస్ట్ సైడ్ కొన్ని కొత్తగా చేశాము. ఈస్ట్ సైడ్ చాలా కొత్తగా 3 అడిషనల్గా కూడా కట్టడం జరిగింది. వెస్ట్ వైపు కూడా కొన్ని ఫెసిలిటీస్ ఆల్రెడీ ఉన్న వాటిని కొద్దిగా మెరుగుపరచడం జరిగింది. భక్తులందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము. అదేవిధంగా మే ఐ హెల్ప్ యూ అని దాదాపు 8 సెంటర్లు కూడా అక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. దాంట్లో శ్రీవారి సేవకులు వాళ్ళని గైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పుష్కరిణిలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అలా విధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి గజయితగాలను కూడా రప్పించడం జరిగింది. భక్తులందరూ కూడా మేము అన్ని ఏర్పాట్లు కూడా చాలా సమర్థవంతంగా చేశాము, సౌకర్యాలను పెట్టాము. భక్తులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఆ రోజుల్లో ఎప్పుడైనా తమ కన్వీనియంట్ ప్రకారము ఆఫీసర్స్ గైడ్ చేసిన విధంగా వాళ్ళు ప్రవర్తించాలని రిక్వెస్ట్ చేస్తూ ఓం నమో వెంకటేశాయ. తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం మధ్యాహ్నం టీటీడీ శ్రీ గోవింద రామానుజ చిన్నజీయ స్వామి టీటీడీ ఉన్నతాధికారులకు చక్కటి ఆతిథ్యమిచ్చారు. ముందుగా చిన్నజీయ స్వామి మఠానికి టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు, టీటీడీ జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సిబిఎస్ఓ శ్రీధర్, ఎస్పీ సుబ్బరాయుడు చిన్నజీయ స్వామి మఠానికి విచ్చేశారు. అనంతరం చిన్నజీయ స్వామి మఠంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చిన్నజీయ స్వామి ఉన్నతాధికారులను ఘనంగా సత్కరించి ఆశీర్వచనం పలికారు. ఆపై టీటీడీ ఉన్నతాధికారులు చిన్నజీయ స్వామి ఆతిథ్యాన్ని స్వీకరించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అక్టోబర్ 12వ తేదీ జరిగే చక్రస్నాన ఏర్పాట్లను టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి గురువారం పరిశీలించారు. ముందుగా శ్రీవారి ఆలయం పక్కన పుష్కరిణిలో ప్రవేశించే, నిష్క్రమించే మార్గాలను పరిశీలించారు. అనంతరం తూర్పు మాడవీధిలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను, గ్యాలరీలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఉత్తర మాడవీధిలో శ్రీ వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించే స్నాపన తిరుమంజనం ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం చక్రస్నానం జరిగే ప్రాంతాన్ని, వీఐపీలకు కేటాయించిన ప్రదేశాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తరువాత శ్రీ వరాహస్వామి ఆలయం వెనుక వైపునకు వెళ్లే మార్గాన్ని, గ్యాలరీలను, షవర్లను, బట్టలు మార్చుకోవడానికి ఉన్న గదులను పరిశీలించి పుష్కరిణి చుట్టూ నిరంతరాయంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పుష్కరిణి చుట్టూ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను సూచించే బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పర్యటనలో టీటీడీ జేఈఓలు గౌతమి, వి వీరబ్రహ్మం, తిరుపతి అర్బన్ ఎస్పీ సుబ్బరాయుడు, సిబిఎస్ఓ శ్రీధర్ ఉన్నారు.
వేదవేద్యుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుమల క్షేత్రంలో వైఖానస ఆగమోక్తంగా అర్చనాది కైంకర్యాలను నిర్వహిస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు నల్లూరి వెంకట మోహన రంగాచార్యులు ఎస్వీబీసీతో మాట్లాడుతూ వైఖానస భగవత్ శాస్త్ర ఆవిర్భావాన్ని విశిష్టతను వివరించారు. వేదవేద్యుడైనటువంటి వెంకటేశ్వరుడు వేదములు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం. అలాగే యుగాలు కూడా 4: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతత్రేత ద్వాపర యుగాలు పూర్తయిన తర్వాత పరమాత్మ కలియుగంలో అర్చావతారమూర్తిగా వెలవాలని సంకల్పించిన తరుణంలో బ్రహ్మాది దేవతలంతా కూడా వైకుంఠానికి వెళ్ళి స్వామిని ప్రార్థన చేశారట. అయ్యా, కలియుగంలో నీ వస్తే నీకు అర్చనా కైంకర్యాలు ఎలా నిర్వహించాలి అంటే స్వామి బ్రహ్మని చూచాట. బ్రహ్మ, ఒక చక్కనైనటువంటి నన్ను ఆరాధన చేసేటువంటి ఒకరిని సృష్టించమని. బ్రహ్మ నా వల్ల కాదని చెప్పగానే స్వామి తన మనస్సులో సంకల్పం చేసుకొని పద్మనాభ మనోజాతం విష్ణు పూజా విశారదం, ఆ పద్మనాభుడైనటువంటి స్వామి మనస్సులో ధ్యానం చేసుకోగానే శంఖచక్రాలతో ఒక మహర్షి ఉద్భవించారట. ఆ మహర్షిని స్వామి ఆదేశించారట, నీవు భూలోకానికి వెళ్ళి నా రాక కోసం ఎదురు చూసి నాకు సంబంధించినటువంటి అర్చనా కైంకర్యాలన్నింటినీ కూడా చేయటానికి భృగు, మరీచి, అత్రి, కశ్యపులనేటువంటి 4 మహర్షుల్ని ముఖ్యంగా పెట్టుకొని 4 లక్షల గ్రంథాలు అర్చన ఉత్సవ కైంకర్యాల గురించి నువ్వు రాయవలసింది అని చెప్పగానే ఆ విఘనుతుడు ఇక్కడికి భూలోకానికి నైమిషారణ్యానికి విచ్చేసి ఆ స్వామివారికి సంబంధించినటువంటి వైఖానస భగవత్ శాస్త్రం అనేటువంటి శాస్త్రాన్ని ఆయన రచించారు. అటువంటి శాస్త్రాలతో పాటే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిన వైఖానస భగవత్ శాస్త్ర రీతిగా నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవ విశేష ఉత్సవాదులన్నీ కూడా జరుగుతున్నాయి. మరి అన్నిటికన్నా కూడా ముఖ్యమైనటువంటి ఉత్సవం భక్తజనులందరికీ కూడా మరి 9 రోజుల పండుగ నవాన్నిక బ్రహ్మోత్సవం. దసరా ఉత్సవాలు యావత్ ప్రపంచానికి ఉంటే మరి సమస్త లోకాలకి కూడా ఉత్సవాదులు ఈ బ్రహ్మోత్సవాలు. అందుకే ప్రారంభంలో ఆ ధ్వజస్తంభం పైన సర్వదేవతా సమాహ్వానార్థం ధ్వజదండాగ్రే ప్రతిష్టాపిత అని గరుత్మంతుడి యొక్క గరుడ కేతనాన్ని ఎగరవేసి సమస్త దేవతలందరినీ కూడా పిలవటం జరుగుతోంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి భక్తుల మధ్యలో ఆయా దేవతలందరూ కూడా అదృశ్య రూపంలో ఈ 4 మాడ వీధుల్లో తిరుగుతూ మనతో ఉంటూ దేవతాంశని మనందరికీ కూడా కలగజేసి తద్వారా మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, మోహ, మదమాత్సర్యాలనేటువంటి అరిషడ్వర్గాలన్నింటినీ కూడా సమూలంగా నాశనం చేసి శ్రీవారి విశేషమైనటువంటి కృపని అందించేటువంటి శక్తిని ఆ దేవతలంతా కూడా మనం ఇవ్వటం వల్ల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనందరం కూడా దర్శనం చేస్తూ పాపాలన్నింటినీ కూడా మనం మొత్తం కూడా బాపుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో మనమంతా కూడా అభివృద్ధి పదంలో నడుస్తూ మోక్షాన్ని పొందేటువంటి చక్కని మార్గం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారికి గజవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన కళాకారులు వాహన సేవ ఆద్యంతం తిరుమాడ వీధులలో అద్భుత కళారూపాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సేవించి తరించారు. విశేషించి నివాంసి అనే చిన్నారి వామన వేషధారణతో సందడి చేస్తూ భక్తలోకానికి ఆధ్యాత్మిక పారవస్యాన్ని కలిగించింది. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 6వ రోజైన బుధవారం రాత్రి శ్రీవారికి గజవాహన సేవ వైభవపేతంగా జరిగింది. గజవాహనోత్సవంలో పలు ప్రాంతాల నుండి విచ్చేసిన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తజన రంజకంగా సాగాయి. వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన కళాకారులు అద్భుత ప్రదర్శనలతో తిరుమాడ వీధులకు వన్నె తెచ్చారు. తిరుమాడ వీధులు భారతీయ తాత్విక చింతనతో పులకించాయి. మొత్తం 16 కళా బృందాలకు చెందిన 408 మంది కళాకారులు అబ్బురపరిచే రీతిలో తమ కళా విన్యాసాలను ప్రదర్శించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థుల భరతనాట్యం, శ్రీకాకుళం నీరజకుమారి బృందం, కర్ణాటక జ్యోతి హెగ్డే బృందం, విశాఖపట్టణం మౌనిక బృందాలు ప్రదర్శించిన శ్రీకృష్ణ లీలల ఘట్టం ఎంతగానో అలరించాయి. మాడవీధుల్లో స్వామివారి గజవాహన సేవను తిలకిస్తున్న భక్తజనానికి ఈ అద్భుత నృత్య రూపకం భాగవతంలోని 10వ స్కందము స్ఫురణకు తెచ్చింది.
తిరుపతికి చెందిన లీల బృందం గజేంద్ర మోక్ష ఘట్టం భక్తి ప్రధానంగా సాగింది. హైదరాబాద్ జానకి బృందం కైకొట్టికేళి కళారూపం ఎంతగానో ఆకట్టుకుంది. శాంతిదుర్గ బృందావన ప్రదర్శన, అల్లం జంపన్న జూమర్ నృత్యం, మణిపురి రవి బోయిద రసలీల, కర్ణాటక అస్త ప్రదర్శన, కర్ణాటక నృత్యం, గుజరాత్ పార్థసారథి గుజరాతీ నృత్యం, రాజమండ్రి సునీత లక్ష్మి, విజయవాడ వైజయంతిమాల, తిరుమల శ్రీనివాస బృందం కోలాటం భక్తులకు నేత్రానందాన్ని పంచాయి. విశేషించి శ్రీ మలయప్ప స్వామివారి గజవాహన ఘట్టంలో భక్తకోటి దృష్టిని ఎంతగానో ఆకట్టుకున్న ప్రదర్శన చిన్నారి నివాంసి దశావతార విశిష్టతను తెలియజేస్తూ వామన వేషధారణతో చక్కని హావభావాలతో స్వామివారి భక్తిని చాటుకున్న దృశ్యం చెరగని ముద్ర వేసింది. Myself Astha Karlekar, I am from Pune. This is our first time we came here to Brahmotsavam and we are very touched. We are very blessed that Balaji has called us for Seva. We all are fortunate. I pray Balaji that he should accept and invite us every year to give our Seva. Govinda, Govinda. మనకందరికీ బాగా చాలా మంచి రోజు అండి. ఎందుకంటే బ్రహ్మోత్సవంలో ఈరోజు మన ఇక్కడ వచ్చేది చాలా సంతోషం. మన అందరి గ్రూప్ ఇక్కడ వచ్చి ఉంటాను. మన కళా మేడం అందరూ తీసుకొచ్చింది. వీ ఫీల్ వెరీ గుడ్ హియర్. వీ డోంట్ నో వాట్ టు సే బికాస్ దిస్ థింగ్స్ అండ్ ఆల్ వీ షుడ్ బి వెరీ లక్కీ హియర్ టు పెర్ఫార్మ్. Only that we can say. We saw the Perumal. So we thank all the TTD Devasthanam members and coordinators and everyone for giving us these type of opportunities. చాలా థ్యాంక్స్ అండి, చాలా సంతోషం. మరేం మాట్లాడడానికి ఇలేదు, చాలా సంతోషం అండి. నమస్కారం. हमारा नाम अर्जुन पाजी है, हम पंजाब से आए और बालाजी में पहली बार आए तो हमें ये माहौल देख के बहुत अच्छा लग रहा है. हमें बहुत खुशी हो रहा है कि हम बालाजी को देखने के लिए आए थे. तो बहुत बहुत धन्यवाद है TTD. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సప్తగిరీసుడు కొలువైన తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా హిందూ ధార్మిక ఆధ్వర్యంలో భక్తి సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా తిరుమలలోని ఆస్థాన మండపంలో గురువారం మధ్యాహ్నం అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీ గౌరీ పెద్ది శంకర భగవాన్ అన్నమయ్య సంకీర్తనలు భగవద్గీత సందేశం అనే అంశంపై ప్రసంగించారు. ఒకే లక్ష్యంతో విచక్షణమైన బుద్ధి కలిగి స్వామిని దృష్టి అంతా కేంద్రీకరించి తన అర్థం చేసుకుని ప్రేమపూర్వకంగా చేసే సేవలే నిజమైన భక్తి అని భక్తి యోగము 2 అంగాలుగా చెప్పవచ్చు. ఒకటి కర్మయోగము, రెండవది జ్ఞానయోగం. యోగము అంటే 2 వస్తువుల కలయిక. కాబట్టి ఇక్కడ భక్తి యోగంలో 2 వస్తువుల కలయిక అంటే శరీరము, మనసు లేదా బుద్ధి. ఈ 2 కలిసి పనిచేస్తేనే స్వామిని ఏ దేవుడినైనా కానీ ప్రీతితో ప్రేమిస్తారో, పూజిస్తారో, ఆరాధిస్తారో అదే నిజమైన భక్తి. సో నియంత్రణలో ఉండవలసిన 2 అంశాలు ఏంటంటే మన శరీరాన్ని నియంత్రించుకోవాలి, మనసును నియంత్రించుకోవాలి.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుచానూరు క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ పద్మావతి అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పసుపు, చందనం, తులసి మాలలను సిరుల తల్లికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. ఇక గురువారం సాయంత్రం అమ్మవారికి ఓంజల్ సేవను విశేషంగా జరిపారు. అర్చకులు పద్మావతి అమ్మవారిని బంగారు ఆభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. సిరుల తల్లిని సేవించి భక్తులు పరవశులయ్యారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే దేవీ నవరాత్రుల్లో భాగంగా 6వ రోజైన గురువారం శ్రీ కామాక్షిదేవి దుష్ట సంహారిణి, శిష్ట సంరక్షిణి, శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా యాగశాలలో అర్చకులు, ఋత్వికులు, వేద పండితులు యాగ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ కామాక్షిదేవికి స్నపన తిరుమంజన కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అర్చకులు అమ్మవారికి సంప్రదాయ శోభితంగా స్నపనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం అమ్మవారి ఓంజల్ సేవ మరియు భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవ విశేషంగా సాగింది. మావడి సేవ అలంకారంలో అమ్మలగన్న అమ్మను సేవించి భక్తులు పులకితులయ్యారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సేవలో సింహపురి వాసులు పులకితులయ్యారు. నెల్లూరు నగరంలో ఆద్యంతం భక్తిర సంభరితంగా నయన మనోహరంగా సాగిన రాజరాజేశ్వరి దేవి కలశ ఉత్సవంలో అశేషంగా మహిళలు పాల్గొని అమ్మలగన్న అమ్మ ఆశీస్సులు అందుకున్నారు. పురవీధులలో భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా కలశ ఉత్సవం విశేషంగా సాగింది. తిరుపతిలోని తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం ఉదయం శ్రీ గంగమ్మ తల్లి దుర్గాదేవి అలంకారంలో భక్తులను కటాక్షించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో అమ్మవారిని కొలువుదీర్చిన అర్చకులు హోమగుండంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప ప్రార్థనలతో శాస్త్రోక్తంగా దేవీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం చల్లని తల్లి గంగమ్మకు ఓంజల్ సేవను వేడుకగా నిర్వహించారు. దుర్గాదేవి అలంకారంలో ఊయలలో వేంచేపు చేసిన గంగమ్మ తల్లికి విశేష అర్చనలు జరిపి అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను సుందర శోభితంగా నిర్వహించి హారతులు అందజేశారు. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరంలోని టీటీడీ సమాచార కేంద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గజవాహన సేవ జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో స్వామివారికి శోభాయమానంగా అలంకరణ చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ధూపదీప నివేదనలతో ఆస్థానం జరిపి హారతులు సమర్పించారు.
నెల్లూరు జిల్లా కావలిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో నేత్రపర్వంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీనివాసుని దివ్యమంగళమూర్తిని సర్వశోభితంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువుదీర్చారు. అశేష భక్తజనుల గోవిందనామస్మరణల నడుమ కావలి పురవీధులలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి గజవాహన సేవ జరిగింది. సర్వాభరణాలతో దివ్య శోభితంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు గజవాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భాజా భజంత్రీలు, కళా సాంస్కృతిక ప్రదర్శనల నడుమ పురవీధులలో స్వామివారి గజవాహన సేవ మనోహరంగా సాగింది. హైదరాబాద్ కుకట్పల్లి ప్రశాంత్ నగర్లో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మహాచండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. సకల జనులు సుఖశాంతులతో విలసిల్లాలని కోరుతూ ఆలయంలో నిర్వహించిన మహాచండీ హోమంలో జంటనగర వాసులు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. చక్కటి హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలతో మహాచండీ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. స్వచ్ఛ తిరుమలకు ప్రాధాన్యతను ఇచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు సమగ్ర ప్రణాళికలతో సప్తగిరులలో స్వచ్ఛతకు, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తుంది. ఇందులో భాగంగా నిత్యం లక్షలాదిగా కొండకు విచ్చేసే భక్తుల రద్దీకి అనుగుణంగా పారిశుద్ధ్య పనులను నిరంతరాయంగా చక్కబెడుతోంది. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అధిక సంఖ్యలో తిరుమలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం మరింత అప్రమత్తతతో పారిశుద్ధ్య కార్మికుల సేవలను టీటీడీ ఉపయోగించుకుంటుంది. పచ్చదనం, పరిశుభ్రతే పరమాత్మ స్వరూపంగా భావిస్తూ ఎలవైకుంఠం తిరుమల దివ్యక్షేత్రంలో టీటీడీ పారిశుద్ధ్య విభాగానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. ప్రకృతి ప్రసాదిత అపురూప దట్టమైన శేషాచల సానువుల్లో నిరంతరం గోవిందుని దివ్యనామస్మరణలతో ఆధ్యాత్మిక కాంతులను ప్రసరించే తిరుమల గిరులు యుగ యుగాలుగా ముక్కోటి దేవతలతో పాటు ఎందరో మహర్షులు, తపోధనులు, సిద్ధులు, సాధు పుంగవులు, భక్త శ్రేష్ఠులు, రాజులు, సామాన్యులకు పరమ పూజనీయ పుణ్యస్థలిగా విఖ్యాతిగాంచింది. ప్రపంచ ప్రసిద్ధ అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థగా నిత్యం లక్షలాది మంది భక్తులకు ఆతిథ్యమిచ్చే తిరుమల గిరులు సుందర ప్రకృతి శోభతో, పచ్చదనంతో, పరిశుభ్రతతో స్వచ్ఛ తిరుమలగా అలరారుతోంది. ఈ క్రమంలో తిరుమలలో పారిశుధ్య నిర్వహణకు టీటీడీ అగ్రతాంబూలమిస్తోంది. ఇందుకు అనుగుణంగా తిరుమలలోని వివిధ ప్రాంతాలను 7 వార్డులుగా విభజించి పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ ఒక క్రమ పద్ధతిలో చేపట్టి అమలు చేస్తోంది. ఇందులో 1వ వార్డులో శ్రీవారి ఆలయం వస్తుంది. అలాగే 2వ వార్డులో ఉత్తర, దక్షిణ, పడమర మాడవీధులతో పాటు గోగర్భం, సేవా సదన్, కళ్యాణ వేదిక, గార్డెన్ విభాగం తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఇక 3వ వార్డులో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2, నందకం తదితర గెస్ట్ హౌసులు, అలాగే 4వ వార్డులో ప్రధాన కళ్యాణకట్ట, నాదనీరాజనం, శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం, హెచ్డి కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్, రాంబగీచా, అర్చక నిలయం ఉన్నాయి. ఇక 5వ వార్డులో ఏటీసీ, నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్లు, అదేవిధంగా 6వ వార్డులో జీఎన్సీ కాటేజీల నుండి పద్మావతి గెస్ట్ హౌస్ ఏరియా, అన్నమయ్య భవనం, ఎస్ఎన్సీ వరకు ఉన్నాయి. చివరగా 7వ వార్డులో పిఏసీలు, బాటగంగమ్మ, పాంచజన్యం అతిథి గృహం, వకుళమాత కేంద్రీయ వంటశాల, సిఆర్ఓ ఆఫీసు వస్తాయి. ఈ మొత్తం 7 వార్డులలోని అన్ని ప్రాంతాలలో పరిశుభ్రత తాండవించే విధంగా పారిశుధ్య కార్మికులతో చక్కని నియమావళి, ప్రణాళికమైన క్రియాశీల పాత్రతో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తుల మన్ననలు పొందేలా టీటీడీ ముందస్తుగా కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద,
గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ముఖ్యంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో అలాగే భక్తుల రద్దీ అధికంగా ఉండే సమయాలలో మరింతగా పారిశుధ్య విధుల పట్ల అధికారులు అప్రమత్తతో వ్యవహరిస్తూ తిరుమల పవిత్రతకు పరిశుభ్రతకు ఎటువంటి ఆటంకం రాకుండా చర్యలు తీసుకుంటారు. ఇందుకోసం ఒక హెల్త్ ఆఫీసర్ నేతృత్వంలో 120 మంది సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్మికుల పనితీరును పర్యవేక్షిస్తారు. ఇక ఈసారి బ్రహ్మోత్సవాల కోసం ఇప్పటి వరకు ఉండే మొత్తం 1365 మంది పారిశుధ్య కార్మికులతో పాటు అదనంగా మరో 594 మందిని టీటీడీ కేటాయించింది. ఇందులో ప్రత్యేకంగా గరుడ సేవ కోసం భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే 4 మాడ వీధులలో 864 మంది పారిశుధ్య కార్మికులను కేటాయించారు. ఒక్కో షిఫ్టులో సుమారు 290 మంది పారిశుధ్య కార్మికులు తమకు కేటాయించిన ప్రాంతాలలో పూర్తి అంకిత భావంతో శ్రద్ధగా విధులు నిర్వహిస్తున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆబాల గోపాలం పులకిస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రసిద్ధ దేవాలయాలు భక్త శోభితంగా దర్శనమిస్తున్నాయి. నవరాత్రులలో భాగంగా అమ్మలగన్న అమ్మను విశేష అలంకరణలో సేవిస్తూ భక్తులు తన్మయులవుతున్నారు. ఆ ఉత్సవ సమాహారం మీకోసం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నెలవైన శ్రీ మావులమ్మ తల్లి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మావులమ్మ తల్లి దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మహామంగళప్రదాయిని మావులమ్మను జగత్తును ఏలే దుర్గాదేవిగా దర్శనం చేసుకుని భక్తులు తరించారు. ఇక ఉత్సవాలలో భాగంగా ఆలయంలో లక్ష కుంకుమార్చన, చండీ హోమం నిర్వహించారు. అనంతపురం హరహర నగర్లోని శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సరస్వతి హోమం నిర్వహించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి సరస్వతీదేవి అలంకరణ చేసి పూజలు జరిపారు. ఆపై ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి మూలమంత్ర హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో కొలువైన శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో అమ్మవారికి అభిషేకం జరిగింది. దేవీ నవరాత్రులను పురస్కరించుకుని అర్చకులు కలశ స్థాపన, కలశ పూజలు జరిపారు. ఆపై భక్తులు లలితా సహస్రనామాలను పఠనం చేస్తుండగా 108 కలశాలలోని పవిత్ర ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేసి మంగళహారతులు సమర్పించారు. ఇక మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో అమ్మవారు వనదుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చల్లని తల్లి రేణుకా ఎల్లమ్మకు అర్చకులు విశేష ఆరాధనలు జరిపి బంగారు ఆభరణాలు, పూలమాలలతో వనదుర్గాదేవిగా కొలువుదీర్చారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.